ఎక్కడి దొంగలు అక్కడనే గప్చుప్ అన్నట్లు ఏపీలో పోలింగ్ అయిన తెల్లారిసాంది కూటమి లీడర్లు సైలెంట్ అయిపోయిండ్లు. చంద్రబాబు పత్తాలేడు, లోకేశం గాయబ్, దత్తపుత్రుడు అడ్రస్ లేడు, బీజేపీ వదినమ్మ జాడలేదు. అందరూ కట్టకట్టుకొని మౌనవ్రతం ఏమన్నా చేస్తున్నారా అన్నట్లు కిక్కురుమంటలేరు. మిగతోళ్ళు ఎటు పోయిండ్లో ఏందో గాని చంద్రబాబు ఏ దేశానికి పోయిండు అనేది ఎవ్వలకు తెలుస్తలేదు. ఎల్లో మీడియాకు కూడా చెప్పకుండా చంద్రబాబు ఏ దేశానికి వారిపోయిండో ఎంక్వైరీ చేసి ఆయన జాడ కనిపెట్టాలని డిమాండ్ చేస్తున్నాడు జోగి రమేష్. ఇంతకు చంద్రబాబు ఏడికి పోయిండు సార్? విదేశీ పర్యటనకి వెళ్ళాడు, విశ్రాంతి కోసం మాత్రం వెళ్ళాడని చెప్పేసేమో ఈనాడు. విశ్రాంతి కోసం పోయిండా? వైద్య పరీక్షల కోసం అమెరికాకు పోయాడని చెప్పేసేమో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. ఏం రాయాలనేది వాళ్ళకే అండర్స్టాండింగ్ లేనట్లున్నది. వీళ్ళిద్దరికే తెలియకుండా చంద్రబాబు నాయుడు ఎక్కడ పరిపాడు? పోయే ముందు వాళ్ళకు చెప్పిండో లేదో. అసలు వీళ్ళిద్దరికి చెప్పకుండా చంద్రబాబు నాయుడు ఏ దేశం పోయాడు, ఎక్కడ దాక్కున్నాడు? అమెరికా పోతా అని దుబాయ్ లో దిగిండట. అక్కడేమో ఎవ్వరాలు సగబెట్టిండట. మరి అవేంటియో ఏమో ఎవ్వలకు తెలియదు. కొట్టేసిన డబ్బంతా కూడా దుబాయ్ లో దాయడానికి పోయాడా? ఎక్కడికి వెళ్ళాడు? దుబాయ్ లా సంపద సృష్టించడానికి పోయి ఉంటాడు. అసలు చంద్రబాబు ఇట్లా దేశాలు పట్టుకొని తిరుగుతుంటే వాళ్ళ పార్టీ లీడర్లు ఏమనుకుంటున్నారు సార్? చంద్రబాబు నాయుడే మాకు అసలు అతిగతి లేకుండా మాకు ఎన్ని సీట్లు అవుతున్నాయో చెప్పకుండా పారిపోయాడు, మా పరిస్థితి ఏంటని చెప్పేసి ఒకడికొకడు జుట్టు పీక్కుంటా ఉన్న పరిస్థితి చూసి ఇప్పుడు చంద్రబాబు ఏడున్నాడో ఎవ్వలకు తెలియదా? ఎక్కడ పోయాడు తెలియదు, ఎక్కడ దాక్కున్నాడు తెలియదు, ఎక్కడ పారిపోయాడు తెలియదు, ఏ దేశానికి పోయాడు తెలియదు. విశ్రాంతి కోసమో వైద్య పరీక్షల కోసమో పోయిండేమో. చంద్రబాబు నాయుడు విశ్రాంతి కోసం వెళ్ళాడా, వైద్య పరీక్షల కోసం వెళ్ళాడా, దుబాయ్ పోయాడా, ఇటలీ పోయాడా, అమెరికా పోయాడా? ఏడికో ఒక ఆడికి పోయిండు. ఆయన ఏడికి పోతే ఏంది, ఆయన ఇష్టం. ఏడికన్నా పోతాడు, ఏమన్నా చేస్తాడు. దిక్కుమాలను ప్రతిపక్ష నాయకుడు ఎక్కడికి వెళ్ళాడు అనేది జనానికి కూడా అవసరమేగా. ఆయన బయట దేశాలలో ఉంటేనే మంచిది, ఇక్కడ మేము ప్రశాంతంగా బతుకుతారు అని అనుకుంటున్నారట జనాలు.